హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో టమాటాలండి. మంచి నాటు టమాటాలతోటి ఒక 6 కిలోలైతే తెచ్చారు మా వారు. ఇక వీటితోటి నిలవ పచ్చడి పెట్టే వీడియోనైతే ఈరోజు మీకు అప్లోడ్ చేసేస్తున్నాను. చాలా బావుంటుందండి. నేను పెట్టే ఈ నిలవ పచ్చడి సంవత్సరం వరకు కూడాను అసలు బూజు అనేది రాకుండా, మనకి పచ్చడి ఖరాబ్ అవ్వకుండా అంటే పాడవకుండా చక్కగా నిలవ ఉంటుంది సంవత్సరం పాటు. ఇక ఆ విధానాన్నయితే మీకు చూపిస్తానండి. ఇక ముందుగా అయితే ఒక 6 కిలోల నాటు టమాటాలండి. ఇవే ఎందుకు తీసుకున్నానంటే ఇందులో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వీటికి పులుపుతనం కూడా ఎక్కువగా ఉంటుందండి. అదే మనకు కావాల్సింది. అందుకని హైబ్రిడ్ టమాటాలు అయితే కనుక గట్టిగా ఉంటాయండి. జ్యూస్ ఎక్కువగా రాదు. తర్వాత ఏంటంటే అందులో పులుపుతనం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి పచ్చడి పెట్టుకున్నప్పుడు కంపల్సరీ రంగు కూడా ఈ మాత్రం రంగు అయితే ఉండాలండి. మరి మిగడముగ్గిపోకూడదు. అలాగని చెప్పి మరి తెల్లగా పచ్చిగా ఉండకూడదండి. ఈ రంగులో ఉన్నప్పుడు చక్కగా మనకి టమాటాలు అనేవి చాలా బాగుంటాయండి పచ్చడికి. ఇక నేనైతే వాటిని 4 ముక్కలండి, ఇలా 4 పీసెస్గా ఒక చిన్న టమాటాని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ టమాటాల్లో కాస్త ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకోవాలండి. నేను ఈ టమాటాలు పూర్తిగా కడిగి ఆరబెట్టిన తర్వాత ముక్కలు కోసానండి. ఈ 6 కిలోల టమాటాలని అలా 4 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దానికి అరకిలో కళ్ళుప్పండి. ఇది అరకిలో ఉంటుంది ఖచ్చితంగా. ఆ కళ్ళుప్పునైతే వేసేసుకున్నానంటే ఇంక మళ్ళీ మనం పచ్చడిలో ఎటువంటి ఉప్పు కూడా మనం యాడ్ చేయమంటే ఇంకా ఇదే కరెక్ట్గా మనకు సరిపోతుంది. ఇంకా తర్వాత కారం మసాలాలు అన్నీ కలుపుతాం కదా, నూనె వేస్తాం కదండి, అన్నిటికీ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 2 స్పూన్ల పసుపు అయితే వేసానండి. ఆ పసుపుతో సహా చక్కగా బాగా కలుపుకొని 3 రోజుల పాటు ఇలా చక్కగా మార్నింగ్ ఈవినింగ్ కలుపుకుంటూ ఉండాలండి. అలా కలుపుకుంటూ ఉంటే కింద ముక్కలు పైకి, పై ముక్కలు కిందకి కలుస్తాయి కదా, బూజు అనేది రాదండి. ముక్క కూడా లాస్ట్ వరకును మంచి వాసనతోటి చక్కగా ఉంటుంది. ఇదిగోండి చూడండి ఎంత నీరైతే వచ్చేసిందో. ఇక ఈ 6 కిలోల టమాటాలు, అరకిలో ఉప్పు, 3 స్పూన్ల పసుపు, అంతేనండి. 3 రోజులైతే నేను ఖచ్చితంగా వీటిని ఊరబెట్టాను. 4వ రోజు పొద్దున్న మనకి ఎండ రాకముందే గట్టిగా ఆ ముక్కల్లోంచి ఆ జ్యూస్ని పిండేసి ఆ ముక్కల్ని ఇలాగా వెడల్పాటి పళ్ళెంలో కానీ లేదంటే మందపాటి కవర్ మీద కానీ చక్కగా ఆ ముక్కల్ని అయితే మనం ఎండబెట్టుకుందామండి. ఎందుకంటే ఈ ముక్కల్లో మరీ ఒరుగులు కూడా అక్కర్లేదు. కొంచెం అందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఈ ముక్కల్ని అయితే ఎండబెట్టుకుందాము. కానీ ఇలా పిండుతుంటుంటే మంచిగా పులుపు వాసన, ఆ ఉప్పు కొంచెం పసుపు వేస్తాం కదండి, భలే ఉంటాయండి. ఆ ఊరబెట్టిన వాసన ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మన మామిడికాయ ముక్కలైనా, నిమ్మకాయ ముక్కలైనా, ఇలా టమాటా ముక్కలైనా ఊరబెట్టుకొని తింటుంటే భలే టేస్టీగా ఉంటాయి కదండి. ఇక ఇదిగోండి ఇలా ముక్కలన్నీ తీసేసుకున్నాను కదా, ఇప్పుడు అవి ఎండుతూ ఉంటాయి. దాని పక్కనే ఇలా వెడల్పాటి పల్లె మూట తీసేసుకొని అందులో మనకి మిగిలిన ఈ గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా అందులో వేసేసుకోవాలండి. ఇక ఈ గుజ్జును కూడా దాంతో పాటు ఒక రోజంతా ఎండనివ్వాలండి. ఇలా ఎండడం వల్ల మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గుజ్జుని ముక్కల్ని ఇలా ఎండలో పెట్టేసుకున్నాను కదండి. ఇక ముక్కలు వచ్చేసరికి ఇంకొక రోజు ఎండాలండి, కొంచెం కొంచెం ఎండాలి. అలాగే ఈ గ్రేవీ మాత్రం అవసరం లేదండి. ఈ గ్రేవీలో అదే రోజు సాయంత్రం ఏం చేస్తామంటే 6 కిలోల టమాటాలకి నేను అరకిలో చింతపండుని అయితే వేసుకుంటున్నానండి. ఈ చింతపండు మనకి ఎక్కువ పులుపు అయితే ఏమి ఉండదు. మనకి సూపర్ మార్కెట్లో ఉంటుంది కదండి, ఉట్టు లేకుండా మనకి అందులో పిక్కలు లేకుండా ఉన్నది తీసుకొని ఈ వాటర్లో వేసేసి మనం నైట్ అంతా ఉంచేసామంటే ఈ నైట్ అంతా ఆ వాటర్ పీల్చేసుకొని చింతపండు శుభ్రంగా నానుతుందండి. అయితే నేను నాటు టమాటాలు కదండి తీసుకున్నది, కొంచెం పులుపు ఉంటుంది కదా అని చెప్పి అరకిలోనే వేసుకున్నాను. మీకు ఏమైనా హైబ్రిడ్ టమాటాలు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి పులుపు కోసం చింతపండుని. ఇక ఆ ముందు రోజు కూడా ఒరుగులైతే ఇలా చక్కగా ఎండినాయి కదా మనకి టమాటా ముక్కలు. ఇక దీన్ని తర్వాత నైట్ నానబెట్టిన ఆ చింతపండు గుజ్జు ఉంది కదా, ఈ చింతపండు గుజ్జుని రెండింటిని కూడా మళ్ళీ ఆ మరుసటి రోజు ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకుంటే మనకి ముక్కలు ఎండిపోతాయి. ఆ గుజ్జులో ఉన్న ఏదైనా కొంచెం వాటర్ ఉంటే అది కూడా డ్రై అయిపోతుంది. ఇదిగోండి ఇలా వస్తుంది. ఇప్పుడు పచ్చడి అయితే కలిపేసుకోవచ్చండి. 3 రోజులైతే ఊరబెట్టాను కదండి, 4వ రోజు 5వ రోజు ఎండబెట్టాను. ఇక ఇప్పుడు చక్కగా పచ్చడి అయితే మనం తాలింపు పెట్టేసుకోవచ్చండి. చింతపండు గుజ్జునైతే మిక్సీలో కొంచెం సగం సగంగా వేసుకొని కొద్ది కొద్దిగా మనం గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగాను. అయితే అందులో ఒక గుప్పెడు, మనకి ఇది ఎలాగో 3 ట్రిప్పులు అయితే అవుతుందండి, అందులో 3 గుప్పెళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుప్పెడు కింద వేసుకుని ముక్కల్ని కూడా అందులోనే కొంచెం మిక్సీ పట్టేసుకుందామండి. సగం ముక్కల్ని అయితే ముక్కలుగా ఉంచుకోవడానికి నేను పక్కన పెట్టుకుంటాను. సగం ముక్కలైతే ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఇలా అయితే మనకి టమాటా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఇలా చక్కగా మెత్తగా అయింది కదా, ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. అలాగే
ఈ ముద్దలో ఇంకా మనకి మిగిలిన సగం ముక్కలు ఉన్నాయి కదండి, ఇదిగోండి చూసారు కదా, అందులో నేను ఒక పావంతు పైన వేసానండి. మిగిలిన ముప్పావంతు పైనే ఇంకోండి ఉన్నాయి. ఆ ముక్కలను అయితే ఇందులో వేసేస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఇన్ని ముక్కలు అవసరం లేదని చెప్పేసి చాలా మట్టికి ఒక 2-3 గుప్పెళ్ళు ఉంచుకొని మిగతాయన్నీ కూడా మిక్సీ పట్టేసుకుంటారండి. మరీ మెత్తగా ఉంటుంది పచ్చడి అలాగా. అలా కాకుండా మనకి ముక్కలు ఊరిన తర్వాత తగులుతుంటుంటే మజ్జిగన్నంలో కానీ చక్కగా మనం ఎందులోనైనా తింటుంటే కూడా రసంలో అలాగా చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకని నేను ముక్కలైతే వేసాను. ఇంకా అలాగే ఈ మసాలాలు ఏంటంటే చక్కగా ఒక అరకప్పు మెంతులైతే తీసుకున్నానండి. ఈ మెంతులను కూడా చక్కగా గోరువెచ్చగా వేపుకుందాము మంచి సువాసన వచ్చే వరకును. అలాగే వీటితో పాటు ఒక అరకప్పు మెంతులైతే తీసుకున్నాను కదండి, ఒక ఫుల్ కప్పు ఆవాలైతే తీసుకున్నాను. ఇక ఈ ఆవాలు కూడా లైట్ గోరువెచ్చగానండి, ఎందుకంటే పచ్చి ఆవాలు కదండి, ఇప్పుడు కొత్త పంట కదా, మొన్ననే నేను సరుకులతో పాటు తెచ్చుకున్నాను కాబట్టి కొంచెం వేడి చేస్తున్నానండి. ఆ లైట్ వేడి, ఎక్కువ అవసరం లేదు. ఇక అంతే. ఇక ఈ రెండింటిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జీలకర్ర అండి, జీలకర్ర కూడా ఒక పెద్ద స్పూన్తో 3 స్పూన్లు జీలకర్ర అయితే తీసుకున్నాను. కాబట్టి దీన్ని కూడా కొంచెం గోరువెచ్చగా వేపుకొని ఈ మూడింటిని కూడా తీసేసి పక్కన పెట్టేసుకుంటానండి పూర్తిగా చల్లారే వరకు. ఇక వీటిని అయితే పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ వేసేసుకోవడమే అందులోను. మీకు ఇది కొలతల ప్రకారంగా చెప్పాలంటే ఒక 100 గ్రామ్స్ పైనే ఉంటుందండి మనకి మెంతులు. 200 గ్రామ్స్ వచ్చేసరికేమో ఆవాలు, తర్వాత ఒక 2-3 స్పూన్లకి అలాగే జీలకర్ర. ఇంతేనండి దీనికి కావాల్సినవి. ఇవైతే మిక్సీ పట్టేసుకొని మెత్తటి పౌడర్లా చేసేసుకుందాము. ఈ పౌడర్ని మళ్ళీ జల్లించాల్సిన పని ఏం లేదండి, చాలా మెత్తగా అయిపోయింది చూసారు కదా. ఇక ఇది మనం డైరెక్ట్గా మనం అందులో వేసేసుకోవడమే. ఇదిగోండి ఈ ముక్కలతో పాటు మనం ఈ మెంతులు, ఆవాలు, జీలకర్ర పౌడర్ను కూడా ఇందులో వేసేసుకున్నాను. ఇక దీంతో పాటు కారం అండి. కారం ఏంటంటే మనకి కారం కలర్ని బట్టి కదండి, లోపల మనం ఉండే ఆ కారాన్ని బట్టి కూడా మనకి కొలత అనేది మారుతుంది. అయితే నాకు దగ్గర ఉన్న కారం ఊరి నుంచి తీసుకొచ్చుకున్నదండి, ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. కలర్తో పాటు కారం కూడా బాగానే ఉంటుందండి, అందుకని చెప్పి నేనైతే ఒక అరకిలో కారం అయితే ఖచ్చితంగా పడుతుందండి దీనికి, అదైతే వేసాను. ఇక మీరు ఒకవేళ దీన్ని సోలా అంటారు, అంటే గ్లాస్ని ఒక సోలడు అని కూడా అంటారు. తర్వాత తవుడు అని చెప్పేసి మనకి తవ్వ అని ఉంటుందండి కొలతలకు వేసేది. ఈ పచ్చళ్ళప్పుడు కంపల్సరీ ఆ సోల, ఆ తవ్వ అనేది ఖచ్చితంగా పెట్టుకుంటే కొలతలు కరెక్ట్గా వస్తాయండి. ఇంకా ఆ అరకిలో కారం కూడా అందులో వేసేసిన తర్వాత ఆయిల్ అయితే కొంచెం వేడి చేసుకుంటున్నానండి. అంటే అందులో కలపడానికి లైట్గా వేడి చేసి చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఈలోగా ఇందులోకి వెల్లుల్లిపాయలండి, తాలింపుకి వెల్లుల్లిపాయలు అరకిలోకి కొంచెం తక్కువగా వేసానండి. మీకు ఇంకా కావాలంటే ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇక అవైతే బరకగా మిక్సీ పట్టుకొని తాలింపుకి కరివేపాకు, ఎండుమిర్చి, తర్వాత ఆవాలు, ఆవాలతో పాటు కొంచెం జీలకర్ర అండి. ఇవి వచ్చేసరికి తాలింపుకే కాబట్టి కొంచెం అందాజుగా 3 స్పూన్లు 4 స్పూన్లు అలా వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం పిండి మిక్సీలో పట్టి వేసేసాం కాబట్టి కొంచెం పైన కనిపించడానికి బాగుంటుందని చెప్పేసి ఇక తాలింపుకి నూనె అయితే పెట్టేసుకున్నానండి. ఈలోగా మనకి చల్లారిన ఆయిల్ అయితే వేసేసుకొని ఈ పచ్చడిని అయితే ముందు కలిపేసుకుందాము, ఆ కారము ఆయిల్ పట్టేటట్టుగాను. ఇక ఇప్పుడు మాత్రం ఈ పచ్చడిలో ఇంకేమీ వేయనవసరం లేదండి, వేయాల్సినవన్నీ వేసేసాను. ఇక తాలింపుకి నూనె కూడా వేడెక్కిందండి. ఇక ఈ వేడెక్కిన నూనెలో మనకి బరకగా కొంచెం కచ్చిపిచ్చిగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయలు అయితే ఇందులో వేసేసాను. మీకు ఇష్టమైతే కనుక గుడ్లు కింద కూడా ఒలుచుకొని ఆ గుడ్లను కూడా ఇలా బాగా కొంచెం దోరగా వేగిన తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర అనేవి వేసుకోవచ్చండి. నేనైతే కొంచెం బరకగా మిక్సీ పట్టాను, ఆ ఫ్లేవర్ అనేది మంచిగా పట్టేస్తుంది అని చెప్పేసి పచ్చడికి ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి పచ్చడి బాగుంటుందండి. ఇక అందుకని నేను మిక్సీ పట్టాను. ఇక ఇదిగోండి ఒకటి తర్వాత ఒకటి చక్కగా అన్ని వేసేసుకొని మసాలాలన్నీ కూడా చక్కగా కొంచెం దోరగా వేగిన తర్వాత జాగ్రత్తగా వాటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడి మీద మాత్రం అస్సలు వేయొద్దు. పూర్తిగా చల్లారే లోపల ఇదిగోండి ఆల్రెడీ మనం ఆయిల్ కలిపేసుకున్న పచ్చడి రెండు కూడా పక్క పక్కన పెట్టుకున్నాను. ఇవి అది పూర్తిగా చల్లారింది అన్నప్పుడు ఇక ఆ పోపుని తీసి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవడమేనండి. టమాటా పచ్చడి అయితే ఇంతే సింపుల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. పెద్ద కష్టమైతే కాదండి, చాలా ఈజీగా పెట్టొచ్చు. కాకపోతే ఆ వాటరు ఆ ముక్కలు ఎండడంలో ఉంటుంది. అందులోను మనం ఊరబెట్టేటప్పుడు ఆ ఉప్పు అనేది, ఆ పసుపు అనేది ఖచ్చితంగా సరిపడా పడితేనండి మనకి
పచ్చడి తాలింపు వేసిన తర్వాత కూడా బూజు రావడం గానీ, బురబురలాడడం, లేదంటే చలివాసన రావడం అలా ఉంటుందండి. పచ్చడి అనేది మనకేంటంటే కొలతలకు పర్ఫెక్ట్‌గా ఉన్నాయంటే పచ్చడిలో ఆయిల్ లేకపోయినా కూడా మనకి బూజు అనేది రాదండి. ఎండిపోతది తప్ప పచ్చడి బూజు అనేది రాదు. అలా ఉన్నదంటే పర్ఫెక్ట్ కొలతలు ఉన్నట్టండి. ఇక నేనైతే డైలీ యూజ్ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో కిలోన్నర ఆయిల్ అయితే పట్టిందండి. ఇంకా ఒక అరకిలో నూనె ఈజీగా పట్టేస్తది ఇందులోను. ఇక పెద్ద జాడీలోకి తీసేసుకున్న తర్వాత పైన ఆయిల్ వేసుకొని ఇది ఒక వారం రోజుల పాటు ఇలా బయట ఉంచేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. అప్పుడు మనకేంటంటే ఎప్పుడు తిన్నా ఫ్రెష్‌గా ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బయట ఉంచితే కొంచెం నలుపుదనం రావడం, పాత పచ్చడిలాగా అనిపించడం అలా ఉంటుంది కాబట్టి నేనైతే ఫ్రిడ్జ్‌లో పెడతానండి. ఇక ఈ టమాటా నిలవ పచ్చడి పెట్టే విధానం ఇంతేనండి సింపుల్‌గాను. నేను చేసే విధానం అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే గనక ఎక్కడైనా డౌట్ వచ్చినా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్‌తో చక్కగా మళ్ళీ ముందుకొస్తాను. ఉంటానండి మరి.